కళ్యాణ మండపంలో జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించను కూడా లేదు. ఏమంటే మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. పట్టణ కార్యదర్శి పీసీ కేశవరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు మోటార్ సైకిళ్లకు తాళ్లు కట్టి లాగుతూ ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులతో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు విమర్శించారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ప్రాంతంలో 116 రూపాయల నుంచి 117 రూపాయల వరకు ఆ రకంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయనేటువంటి పద్ధతులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. అలాగే ఈరోజు 116 రూపాయల పెట్రోల్ ఉంటే 59 రూపాయలు కేవలం పన్ను రూపంలో వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రకరకాల ట్యాక్సుల పేరు మీద వాస్తవమైనటువంటి పెట్రోల్ ధర వేరు, కానీ ఈరోజు 59 రూపాయలు కేవలం పన్ను అంటే వాస్తవ ధరకు దానికి సంబంధం లేదు. సేల్స్ ట్యాక్స్ అని చెప్పి రకరకాల ట్యాక్సుల పేరు మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం సపోర్ట్ చేస్తా ఉంది. మిత్రులు దీనంతా గమనించాలి. పెంచడం కూడా గత 10 రోజుల్లో మనం పరిశీలన చేస్తే